హలో హాయ్ అండి. శిష్య విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు అండి అలసందలు అయితే నానబెట్టానండి. స్నాక్స్కి అలసందలు గారెలు ఎలా వేస్తారో చూడండి. ముందు అయితే అలసందలు శుభ్రంగా నానబెట్టేసుకుని ఒక 4 అవర్స్ 6 అవర్స్ మిక్సీ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా చూడండి, మరీ మెత్తగా కాకుండా మరీ పొడిగా కాకుండా ఎలాగండి, కొంచెం బరకగా పెట్టుకోవాలండి మిక్సీ. దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకునండి మిక్సీ పట్టేసానండి. పిండిలోనండి మనం ఏమేమి కలుపుకోవాలో చూపిస్తానండి. ముందు అయితే అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ అండి, సన్నగా తరిగినేమో ఉల్లిపాయ ముక్కలండి, సన్నగా తరిగిన కొత్తిమీర అండి, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకునండి. బాగానండి కొంచెం మర్చిపోయానండి, జీలకర్ర కూడా వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకునండి మంచిగా కలుపుకోవాలండి. మనకి స్పైసీ అనేది చాలకపోతే ఏం చేస్తారంటే కొంచెం రెడ్ కారం కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కలర్ కూడా మంచిగా రావాలనుకుంటే మనం కొంచెం ఒక స్పూన్ కారం కూడా యూజ్ చేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు. లేకపోతే పచ్చిమిర్చి కారం సరిపోద్ది అంటే పచ్చిమిర్చి కారంతో సరిపోతుంది. ఓకేనండి. పిండి అయితే మనం శుభ్రం కలుపుకున్నాం పక్కన అయితే పెట్టేసుకుందామండి. మంచిగా పలసగా అవ్వకూడదండి, పిండి అయితే ముద్దలాగా ఉండాలి. మనకి గారెలు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. పిండి పక్కన పెట్టేసుకునండి. మనం కళాయి అయితే పెట్టేసుకుందాం స్టవ్ మీద అండి. కళాయి పెట్టుకుని ఆయిల్ పోసేసుకుందామండి. ఇప్పుడు అండి ఇవి అలసందల గారెలు చాలా మంచిదండి. మనం తింటేనే వారానికి 2 సార్లన్నా తినాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంత టేస్టీగా ఉంటాయంటే మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేసినట్టు మీరు మంచిగా వస్తాయండి గారెలు కూడానండి. ఇప్పుడు మనం గారెలు అయితేనండి వేసేసుకుందామండి. చూడండి, నేనైతే చూడండి పిండి పలసగా లేదు, ఎంత మృదువుగా ఉందో చూసారా. ఇలాగైతే కలుపుకోవాలండి పిండిని మనకి గారె షేప్లో వచ్చేలాగా. ఓకేనండి. మనం ముందు గారెలు అయితే వేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయండి అలసందల గారెలు. అందులోకి సాయంత్రం మాటలు వర్షం పడుతుందేమో, ఏదో స్నాక్స్ అయితే తినాలనిపిస్తుంది. అందుకేనండి నేను గారెలు అయితే వేసానండి అలసందలతోటి. అందులోకి పిల్లలు కూడా స్కూల్ నుంచి కాలేజీల నుంచి ఇంటికి వచ్చేసారు కదా, ఇంకా వాళ్ళ ఖాళీ టైంలో ఏదో వండి పెట్టాలి కదండి. అందుకని అయితే నేనైతే గారెలు అయితే వేసానండి. మీకు నచ్చుద్దండి రెసిపీ. ఒకసారి నేను చేసినట్టు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి అలసందల గారెలు. మనకి ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి కదండి. మనకి ఏం కావాల్సిన అలసందలు అవి దొరుకుతాయండి. మనం తెచ్చి నానబెట్టుకుని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ప్రోటీన్స్ కూడా అనండి మంచిదండి హెల్త్కి కూడా. ఓకేనండి. నేను గారెలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్నా ఇప్పుడు ఎలా ఉడికిందో చూపిస్తానండి మీకు. చూడండి ఒకసారి గారె విరిసి చూడండి. మీరే చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, ఎంత బాగా ఉడికినాయో చూసారండి గారెలు అనేది. అదిగో లోపల మనం దీంతోనండి టమాటా చట్నీ, టమాటా కచప్తో కానీ, లేకపోతే పిల్లలు అయితే అలా తింటారు, పెద్దవాళ్ళు అయితే పల్లి చట్నీ, లేకపోయినా సరే ఉత్తి గారెలైనా కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. ఇంకోటి పిల్లలు చూసారా తింటున్నాడు ఎలా ఉన్నాయంటే చూసారా, బుర్రగా ఉన్నాయని చెప్పాడు. ఒక లైక్ చేయండి వీడియో.